నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్యోగాల పేరిట జరిగిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల పేరుతో కోట్లాది రూపాయలకు టోకరా పెట్టి రాజారెడ్డి అనే వ్యక్తి బోర్డు తిప్పేశాడు. హెల్త్ అండ్ వెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ పేరుతో 2023లో హైదరాబాద్లో కంపెనీ పెట్టిన రాజారెడ్డి తన అల్లుడి కంపెనీ అంటూ ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేశాడు. తన సమీప బంధువు హరికృష్ణారెడ్డి ద్వారా కూడా పలువురు దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఇలా దాదాపు 6,000 మంది నుంచి వసూళ్లు చేశాడు రాజారెడ్డి. కొత్తగా చేరే సభ్యుల నుంచి డబ్బులు తీసుకుని పాత వారికి జీతాలు ఇచ్చి కవర్ చేశాడు. అయితే విషయం బయటపడడంతో బాధితులంతా రాజారెడ్డి బంధువు హరికృష్ణారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. హరికృష్ణారెడ్డి ఫిర్యాదుతో రాజారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. బాచిరెడ్డి వీరారెడ్డి మరియు వాళ్ళ అల్లుళ్ళైన రాజారెడ్డి మరియు సింగతల మహేష్ రెడ్డి మరియు బాచిరెడ్డి రాజారెడ్డి వాళ్ళ భార్య ప్రణతి రెడ్డి మరియు బాచిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని నమ్మించి మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుండి 3,50,000 మరియు బాచిరెడ్డి వీరారెడ్డి అనే అతను ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 వసూలు చేశారు. ఎందుకు 3 సంవత్సరాలు ఉద్యోగం ఇస్తాము, నెలకు 40,000 మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఇంటింటి దగ్గరికి వెళ్లి ఇంట్లోని ఆడవాళ్లను ప్రలోభాలు పెట్టి వాళ్ళ బంగారు తాకట్టు పెట్టి ఇల్లు కొంప వాకిలి అన్ని తాకట్టు పెట్టి 3,50,000 డబ్బులు మరియు ఆయన 10,000 కమిషన్ గా తీసుకున్నారు. గత 10 రోజుల నుండి ఆల్రెడీ ఇక్కడ ఎలనూరు దగ్గర కంప్లైంట్ ఫైల్ చేశారని అంటున్నారు. ఇదే కంప్లైంట్ మేము ఇవ్వడానికి వెళ్తే ఎలనూరులో కంప్లైంట్ తీసుకోలేదు. నిన్న సాయంత్రము ఇదే సభ్యులకు దొర్నిపాడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే ఎవరు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. కేశవయ్య అనే బాధితుడు మాటల్లో మీకు అందరికీ తెలియపరచాల్సింది అంటే ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ పోలీస్ శాఖ వారికి కానీ నా విన్నపం, నిన్నటి వరకు జరిగిన ఫ్రాడ్ గురించి మా వాళ్ళు చెప్పడం జరిగింది బాధితులు. ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే గత ఒక వారం 2 నెలల కిందట డిఎస్పీ గారిని సంప్రదించారు. వీరాడి అనే వ్యక్తి మేము ఈ విధంగా జరుపుతున్నాం సార్ అంటే డిఎస్పీ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, మీరు ఇప్పటి నుంచి బంద్ చేయండి అని. కానీ ఈయన బంద్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. కంటిన్యూ చేయడంతో 3,50,000 రూపాయలు కట్టాల్సిన డబ్బులు 2,80,000 రూపాయలు అల్లుడి పేరు మీద రాజారెడ్డి పేరు మీద పంపించాడు. మిగతా డబ్బులు రాజారెడ్డి ఈయన అకౌంట్లో వేసుకున్నాడు. తర్వాత 360 అని చెప్పి 350 అల్లుడికి పంపించాలా, 10,000 రూపాయలు నాకు కమిషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఈయన 10,000 రూపాయలు తీసుకున్నాడు. ఈ విధంగా తీసుకుంటే దొన్నిపాడు కేవలం టౌన్ వరకు నాకు తెచ్చేంత వరకు ఒక 2,000 మంది బాధితులు ఉండొచ్చు అనుకుంటున్నాను. 2,000 మంది ఇంటూ 10,000 ప్లస్ 50,000 రూపాయలు లెక్క తీసుకుంటే వీరాడి దగ్గర అప్రాక్సిమేట్ గా ఒక 7-8 కోట్లు ఉన్నట్టు.